స్టూవర్ట్పురం పిల్లలకి చదువు నేర్పిస్తే వాళ్ల దారి వాళ్లే చూసుకుంటారు అనుకున్నాడు నాగి. కానీ నడక నేర్పించడంతో పాటు దారి చూపించే బాధ్యత కూడా తన మీదే ఉందని నాగికి ఆ రోజే అర్థమైంది. ఏం చేసావురా? ఈ అమ్మకు చదువుకోవడం వల్ల దొంగతనం కూడా సరిగా అప్పలేదురా. పోలీసులు తరుగుతుంటే పారిపోయి అట్లా దాగున్నా నేను. తప్పు నాదిరా అది. దొంగతనం రక్తంలో లేదు, చుట్టూ ఉన్న పరిస్థితుల్లో ఉందని చాలా గొప్పగా చెప్పుకున్నాను. ఆ పరిస్థితులు అప్పటికిప్పటికి ఏం మారలేదన్నా. నువ్వు చదివించిన చదువు, మీరు సంపాదించిన సర్టిఫికెట్లు పట్టుకుని ఉద్యోగాలకు అప్లై చేస్తుంటే అప్లికేషన్ ఫామ్ లో స్టూవర్ట్పురం అని పేరు చూడగానే రిజెక్ట్ చేస్తున్నారన్నా. అవునన్నా, అదృష్టం బాగుండి ఇంటర్వ్యూ దాకా వెళ్తే మీది స్టూవర్ట్పురం కదా, నా పాకెట్లో పర్స్ కొట్టి చూపిస్తావా అని అడిగాడంటన్నా. అవన్నీ దాటుకొని ఉద్యోగం సంపాదించిన పోలీస్ వెరిఫికేషన్ క్లియర్ అవ్వదన్నా. ఎందుకంటే మా అమ్మ, మా నాన్న, మా పెద్దన్న అందరికీ పోలీస్ రికార్డ్స్ ఉన్నాయి. చిన్నతనంలో నా ఆకలి తీర్చడానికి మా అమ్మ నాన్న దొంగతనం చేశారు. ఇప్పుడు వాళ్ళ ఆకలి తీర్చడానికి నేను దొంగతనం చేశాను. ఆకలికి అన్నానికి మధ్య దూరం అలాగే ఉండిపోయిందన్నా. చదువు చెప్పించడమే కాదు, ఉపాధి కూడా మనం ఇద్దాం. దానికి ఏం చేయాలో చెప్పండి రా. అన్నా, మన ఊర్లో పొగాకు ఫ్యాక్టరీ పెడదామన్నా. అవునన్నా, మనది పొగాకు పండే చోటు. ఇక్కడ పండిన పొగాకుకు ప్రపంచం మొత్తం మంచి గిరాకీ ఉంది. మనమే రైతుల నుంచి నేరుగా పొగాకు కొని మన ప్రాసెసింగ్ యూనిట్లో వాటిని ప్రోడక్ట్స్గా మార్చి మార్కెటింగ్ చేయొచ్చు. ఇది మంచి ఆలోచన అన్నయ్య. చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు దొరుకుతాయి, చదువులేని వాళ్ళకి కనీసం ఉపాధి అయినా దొరుకుతుందన్నా. కష్టపడి చేయడానికి ఒక పని, నిజాయితీగా బ్రతకడానికి ఒక అవకాశం, అదే మన ఫ్యాక్టరీ లక్ష్యం అవ్వాలన్నా. ఐడియా చాలా బాగుంది, కానీ ఫ్యాక్టరీ పెట్టాలంటే గవర్నమెంట్ అనుమతి కావాలి కదా. టొబాకో కూడా అప్లికేషన్ పెడదాం. మరి ఫ్యాక్టరీ పెట్టడానికి అయ్యే ఖర్చు? ఆ డబ్బు కోసమే తను ప్రేమించిన అమ్మాయి వెళ్ళొద్దని ఎంత బతిమాలినా మద్రాసు వెళ్లి దొంగతనం చేశాడు. ఆ ప్రయత్నంలోనే తను ప్రేమించిన అమ్మాయిని పోగొట్టుకున్నాడు. బంగారం ఎక్కడ దాచావరా చెప్పరా? అది బంగారం కాదురా, స్టూవర్ట్పురం భవిష్యత్తు. ప్రాణం పోతున్న చెప్పను. సార్, వాడిని ఎంత కొట్టినా నిజం చెప్పట్లేదు సార్. బయట పరిస్థితి కూడా బాగలేదు సార్. క్రైమ్ జరిగింది మద్రాసులో కాబట్టి ఇతన్ని తమిళనాడు పోలీసులకు అప్పగించాలి సార్. పోలీస్ దెబ్బలకి నాగి శరీరం అలసిపోయినా అతని ఆశయం మాత్రం అలసిపోలేదు. ప్రేమించిన అమ్మాయితో పాటు 14 ఏళ్ళు జైలు శిక్ష పడిన బాధపడలేదు. ఏరా యారే, ఫ్యాక్టరీ పనులు మొదలెట్టారా? మన వాళ్ళందరూ పనిలో ఉన్నారా? నాకు కూడా ఫ్యాక్టరీలో పనిస్తారుగా. జైలుకి వెళ్ళి వచ్చినోడికి పని ఇవ్వరు అని అనకు రోయ్. టైం వేస్ట్ అన్నా. ఈ నా కొడుకులకు ఏం తెలీదు. బంగారం ఎక్కడ్రా? మాకు తెలియదు సార్. ఇదేందో తెలుసా? ఫ్యాక్టరీ కట్టడానికి అనుమతి కావాలని టొబాకో బోర్డుకి మీరు పెట్టిన అర్జీ. పొగాకు కట్టుకునేదానికి తాహతలేని బికారి నా కొడుకుల్లో ఫ్యాక్టరీ కట్టడానికి దుడ్డు ఏడ నుంచి వచ్చినాయిరా? మద్రాసు నుండి నాగిగాడు కొట్టుకొచ్చిన బంగారమేగా. ఆ బంగారం కోసమే నాకన్నా జైలుకి వెళ్ళాడు. మమ్మల్ని ముక్కలు ముక్కలు కింద నరికినా కూడా
ఆ బంగారం ఎక్కడుందో మాకు తెలీదు. నేను అసెంబ్లీ సమావేశాలకు హైదరాబాద్ పోతున్నా. తిరిగి వచ్చేసరికి బంగారం ఉండాలా? స్వామి అన్న వదిలేండి అన్న. వదిలేండి అన్న. రాజు మాకేం తెలియదన్నా, మమ్మల్ని వదిలేండి అన్న. అన్న ప్లీజ్ అన్న, ఆ బంగారు గురించి మాకు తెలియదన్న. మా చెల్లికేం తెలియదన్న, నన్ను వదిలేండి అన్న. మమ్మల్ని నమ్మన్న. బంగారం ఏడుండదు. నిజంగా బంగారం ఎక్కడుందో మాకు తెలియదన్న. మమ్మల్ని వదిలేండి అన్న. చూడండి రా, చూడండి. తెరవండి రా, కళ్ళు తెరవండి. చూపు తిప్పినా కళ్ళు మూసినా దీనికి ఇక్కడ చెప్తా, నీ చెప్తా. చెప్పు. చెప్తా. ఎక్కడ ఎక్కడ? కాలేజ్ కాలేజీలో? హాస్టల్? హాస్టల్ పక్కన? స్వామి వద్దు. హాస్టల్ పక్కన? హాస్టల్ పక్కన? హాస్టల్ పక్కన. హాస్టల్ పక్కన? స్వామి వద్దు, చెప్పొద్దు. హాస్టల్ హాస్టల్ పక్కన? హాస్టల్ పక్కన. పట్టుకోండి దాన్ని. మిగిలింది వీడు ఒక్కడే. వీడు కూడా పోతే బంగారం ఏడుందో చెప్పేదానికి ఎవ్వడూ మిగలడు. వీడి చేత నల్లమంది మింగించండి. ఆ మత్తులో నిజం అదే బయటకు వస్తుంది. అంత నా వల్ల జరిగిందిరా. బంగారు చూడెళ్తారుంటే భద్రం అనుకున్నా, కానీ సార్, సార్, ఆ నాగేశ్వరరావు జైలు నుంచి తప్పించుకున్నాడు సార్. రాడే, మనోళ్ళు 40 మంది ఉన్నారు. ఆడు తప్పించుకొచ్చిన జైలుకి 400 మంది కాపలా ఉన్నారు సార్. ముందు ఎక్కడి నుంచి బయలుదేరండి.